చూడండి రిబ్బన్ లా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి కేక్ కి. ఇదిగోండి చాలా స్పాంజీగా వచ్చింది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. ఎప్పుడు కూడా కేక్ అనేటప్పటికి గుర్తుకొచ్చేది బటర్ స్కాచ్, లేదంటే వెనిలా కేక్ ఇలాంటివి, లేదంటే కూల్ కేక్. కానీ ఎంతో హెల్దీగా పిల్లలకి ఇష్టమైన విధంగా కోకోనట్ ఫ్లేవర్ తో అయితే ఈ రోజు నేను ఈ కేక్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నా. ఇది యాక్చువల్ గా మా పిల్లలకి నేను రెగ్యులర్ గా చేస్తున్నటువంటి కేక్ మాట. అందుకని చెప్పి మీకు కూడా ఎంతగానో యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కేక్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరికాయ అన్నమాట. పెద్ద సైజు కొబ్బరికాయ అయితే తీసుకోవాలి. మైదా లేదంటే గోధుమ పిండి, ఇక్కడైతే నేను మైదా యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 3 eggs, నెక్స్ట్ షుగరు. యాక్చువల్ గా కోకోనట్ తో కేక్ చేస్తే గట్టిగా వస్తుందేమో అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం లేదండి. చాలా స్పాంజీగా అయితే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎసెన్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు. చాలా చాలా హెల్దీగా అయితే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కోకోనట్ లో అయితే చాలా మంచి ఫ్యాట్ అయితే ఉంటుందండి. ఈ ఫ్యాట్ అయితే పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట. ఇప్పుడైతే కోకోనట్ ని చక్కగా మనం కొట్టేసుకుని వాటర్ అంతా తీసేసి పైన ఉన్నటువంటి ష్రింప్ ఉంటది కదా, ఆ ష్రింప్ తీసేసమాట చక్కగా తురుము అయితే తురిమేసుకోవాలి. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. చక్కగా కోకోనట్ ని గ్రేట్ చేసుకున్నా. కొన్ని పీసెస్ అయితే నేను ఇలా నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ రకంగా అయితే గ్రేట్ చేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా అయితే గ్రేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని పీసెస్ ఈ విధంగా పొడవుగా చీరుకున్నమాట నేతిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఈ కేక్ అయితే సింపుల్ ప్రాసెస్ లో చెప్తున్నానండి. మీకు మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కేక్ మిక్సింగ్ అనేది ఫస్ట్ 3 eggs ని ఇలాగా ఎల్లో అండ్ వైట్ కూడా మిక్స్ చేసేసి వేసేసుకోవడం. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. వెనిలా ఎసెన్స్ కానీ బటర్ స్కాచ్ కానీ ఏమి యాడ్ చేయకూడదండి. ఫ్లేవర్ కోసం అయితే ఒక 3 నుంచి 4 యాలకులను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 యాలకులను అయితే యాడ్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుకింగ్ ఆయిల్ అయినా సరే, లేదా వెన్నపూస అయినా, లేదంటే నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వచ్చేసి నేను మీకు 1/2 కప్పు షుగర్ వేసాను కదా, ఒక 1/4 కప్పు వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది మెల్ట్ అవ్వాలి అని ఏమీ లేదండి, ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. 5 minutes అండి మిక్సీలో వేసుకుని బీటింగ్ చేసుకోవాలి. ఇలా బీటింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. సో నేనైతే ఇప్పుడు దీన్ని బీటింగ్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఈ 3 కూడా బాగా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి మైదా పిండి వచ్చేసి సేమ్ ఇదే కప్పు తోటి 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా పౌడర్, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా. ఇదిగోండి ఇప్పుడు ఇలా స్టెయిన్ అవుట్ చేసేసుకోండి. ఇలా స్టెయిన్ అవుట్ చేసుకోవడం వల్ల మనకి బేకింగ్ సోడాలో అయినా సరే, లేదంటే మైదాలో అయినా సరే ఏమైనా ఉండలు ఉంటే మాట పైన ఉండిపోతాయి. మనకి మిక్సింగ్ లో మంచిగా ఉంటది మాట. ఇదిగోండి ఉండలు ఉండిపోయినాయి కదా, ఇవి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కేక్ మిక్చర్ ని కట్ అండ్ మోడ్ మెథడ్ అని, అంటే మనకి ఇలా ఒకసారి ఇలా కట్ చేయడం అన్నమాట. దీన్ని కట్ అండ్ మోడ్ మెథడ్ అంటారు అన్నమాట. సో ఈ మెథడ్ లో కేక్ మిక్చర్ ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నా. టమాటో చూపించిన విధంగా మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే ఆల్రెడీ గ్రేట్ చేసుకున్నటువంటి కోకోనట్ గ్రేడ్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కోకోనట్ కేక్ అనేది. నేను ఎగ్ కాంబినేషన్ తోటి చేస్తున్నాను కదా, ఎగ్ ఇష్టపడిన వాళ్ళు కూడా జస్ట్ పెరుగు అండ్ మిల్క్ యూజ్ చేసి ఈ కేక్ ని అయితే రెడీ చేయవచ్చు అన్నమాట. ఆ వీడియో అయితే నేను ఎగ్లెస్ కోకోనట్ కేక్ అయితే అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ కోకోనట్ గ్రేడ్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటది. యాక్చువల్ గా మనం ఇక్కడ కోకోనట్ గ్రేడ్ అనేది యాడ్ చేసాం కదా, కాస్త ఇలా ఉంటది అన్నమాట కన్సిస్టెన్సీ.
ఈ కోకోనట్ కేక్ ప్రిపేర్ చేయడానికి ఓవెన్ లో చేయొచ్చు, లేదంటే చక్కగా ఇలా మనం గ్యాస్ పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే మౌల్డ్ వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే చక్కగా కుక్కర్ గిన్నె ఉంటది కదా, దాంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే అల్యూమినియం బౌల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టీల్ బౌల్ యూజ్ చేస్తే మటుకి బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ అల్యూమినియం వీటికి అయితే అవసరం లేదు. ఇంతకు ముందు వీడియోలో అయితే నేను బ్రౌన్ కేక్ ని ఇంట్లో ఉన్నటువంటి అల్యూమినియం పాత్ర యూజ్ చేసి ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీకు కేక్ మౌల్డ్స్ అనేవి లేకుండా కూడా మనం చక్కగా ఇంట్లోనే ఉన్నటువంటి పాత్రలు యూజ్ చేసి మనం కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఈ కేక్ మౌల్డ్ ఉంది. ఈ కేక్ మౌల్డ్ లో ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ మౌల్డ్ కి లైట్ గా గీ అప్లై చేసి పైన పిండి జల్లేస్తే సరిపోతుంది. కింద మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా మనం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, రిబ్బన్ లా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి కేక్ కి. ఓవెన్ లేనప్పుడు ఏంటంటే ఇలాంటి పాత్ర మాట పెద్ద పాత్ర తీసుకుని మనం కేక్ అనేది ఈజీగా బేక్ చేసుకోవచ్చు. చిన్న స్టీల్ ఇది స్టాండ్ ప్లేస్ చేసాను ఆల్రెడీ. నేను ఒక 10 minutes బిఫోర్ మాట ప్రీ హీట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రీ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆ మౌల్డ్ పెట్టేసి మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 30 minutes బేక్ చేసుకున్నామంటే కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఇదిగోండి, ఇలాగ స్టాండ్ అనేది ప్లేస్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు మిడిల్ లో దీన్ని ప్లేస్ చేసేసి చక్కగా ఇదిగోండి, ఫ్లేమ్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 20 minutes బేక్ చేసుకోవాలి. ఇదిగోండి, కేక్ అయితే బేక్ అయిపోయింది. బేక్ అయిపోయాక నేను 20 minutes సుమారు ఆఫ్ చేసానండి. ఇదైతే కూల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి. వావ్, చాలా బాగా వచ్చిందండి ఈ కేక్. చూడండి, మనకి కోకోనట్స్ పైన మాట కొంచెం ఉబ్బిన తర్వాత ఈ ముక్కలు అనేవి ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందే వేసారంటే అడుక్కు వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా నేను సగం కుక్ అయ్యాక పైన యాడ్ చేస్తాను అనమాట. సో అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా ఫాలో అయ్యాను. ఇదిగోండి, ఈ కేక్ అయితే ఇప్పుడు చక్కగా మనం డీమౌల్డ్ చేసుకుని చక్కగా కట్ చేసుకుని తినడమే ఆలస్యం. ఫస్ట్ డీమౌల్డ్ చేసుకున్నాం. దీనికోసం అయితే నైఫ్ తోటి ఇలాగా అంచుల్ని అంటే చాలు, మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కేక్ అంతా కూడా. మీకు ఎక్కడ కూడా చూడండి మాడిపోలేదు, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తున్నా. వావ్, చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ మీకు గట్టిగా లేదు. ఎప్పుడు చేసేటువంటి రొటీన్ కేక్ కాకుండా ఈ రోజైతే ఈ కోకోనట్ కేక్ అయితే రెడీ చేశాను. ఓకేనండి, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా మాట కేక్స్ అయితే ప్రిపేర్ చేయవచ్చు. మరి ఈ కేక్ వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.